హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను సబ్జా గింజల నిమ్మకాయ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఇదిగో ఇవి సబ్జా గింజలు అనమాట. నల్లగా నువ్వులు, నల్ల నువ్వులు ఎట్లుంటాయో అట్లుంటాయి అన్నమాట, సన్నగా ఉంటాయి. ఈ సబ్జా గింజలు వేడిని తగ్గిస్తుంది అనమాట. ఎంత వేడున్నా అంటే కొంతమంది వేడితో బాధపడుతుంటారు కదా, ఆ వేడిని తగ్గిస్తుంది అనమాట ఈ సబ్జా గింజలు. నేనైతే ఉదయం 6 గంటలకైతే ఈ సబ్జా గింజలు అయితే నానబెట్టుకున్నాను. ఇదైతే వేడిని అయితే చాలా అంటే చాలా వరకు అయితే తగ్గిస్తుంది. ఇదిగోండి నిమ్మకాయ. ఫస్ట్ అయితే నిమ్మకాయ అయితే ముక్కలు చేసుకొని అయితే పిండుకోవాలి రసము. మనకు నిమ్మకాయ కూడా మనకి చాలా పనిచేస్తుంది అనమాట. నిమ్మకాయ ఎందుకంటే ఏమన్నా కడుపు ఉబ్బరంగా ఉన్నా కూడా ఈ నిమ్మకాయ రసం అనేది చాలా వరకు తగ్గిస్తుంది. దీంట్లో ఉన్న నిమ్మకాయ గింజలను అయితే తీసేసుకోవాలా. కొంచెం నీళ్ళు పోసుకోవాలా. గ్లాస్ నిండా నీళ్ళు అయితే తీసుకోవాలా. ఇప్పుడైతే చక్కెర అంటే మనకు సరిపడా తీసుకోవాలన్నమాట. చక్కెర కూడా అంటే కొందరు తీపి ఎక్కువగా ఇష్టపడరు కదా. ఇప్పుడైతే నేను దీంట్లోకి సబ్జా గింజలు వేసుకుంటున్నాను. అంటే సబ్జా గింజలు మనం ఎంత ఎక్కువ వాడితే మనకి అంత వేడిని అయితే తగ్గిస్తుంది. చూడండి సబ్జా గింజలు ఈ నిమ్మకాయ జ్యూస్లో అయితే ఎంత బాగా కనపడుతున్నాయో. ఇప్పుడైతే తులసి ఆకు అంటే ఇట్లా నలిపి వేసుకోవాలన్నమాట, అంటే ఫ్లేవర్ కోసం అన్నమాట. ఈ తులసి ఆకు కూడా మనకి ఉపయోగపడతాయి. నేనైతే ఇప్పుడు ఈ నిమ్మకాయ జ్యూస్ని అయితే సబ్జా గింజల నిమ్మకాయ జ్యూస్ అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాను. ఎట్లుండేది మీకైతే చెప్తాను. టేస్ట్ మాత్రం బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా అందరూ చూడండి.